ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతబెట్టి దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు, 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు? గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే, కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. నీ ఊరు మండలం చేసుకున్నావు, మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సన్నాసివి ఇవాళ మా మందుల సామెలు తీసుకొస్తే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రగల్భాలు పలుకుతుండు. నిజమే, నేనేదో ఇది కలిపినా అది కలిపినా, నేను నీళ్ళు కలిపినా సోడా కలిపినా ఏం కలిపినా నా సార్కు పక్కన పెట్టి, కానీ నీలాగా గురుదక్షిణ కింద తీసుకుపోయి కృష్ణా గోదావరి జిల్లాలను అప్పచెప్తలేను నేను చంద్రబాబుకి. తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తూ ఇవాళ ఏదైతే మొదలు కృష్ణను అప్పచెప్పి ఇవాళ గోదావరిని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నావో ఆ ద్రోహాన్ని నేను పంపలే. గురుదక్షిణ కింద నువ్వు చేస్తున్న దుర్మార్గం తెలంగాణ భవిష్యత్తును పరంగా పెట్టబోతున్నావు. కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచెర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు. రేపొచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన 960 టీఎంసీల నీళ్ళని మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం. పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా అక్కడుంది, కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని కాళేశ్వరం ద్వారానే 150 టీఎంసీల నీళ్ళు మేము వాడుతున్నామని చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో, బనకచెర్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు. ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే. చంద్రబాబు ఏజెంట్ ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్ష నీ పదవి, దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు. దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వేలాది లారీలను పెట్టి ఇసుక తోడుతున్న తోడేళ్ళు అక్కడ దుర్మార్గంగా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి నీవు, నీ మంత్రులు, నీ మంది మార్బలం చేసే దుర్మార్గం కొరకు కాళేశ్వరం నీళ్ళని ఇవ్వటం లేదు. ఇవాళ నువ్వు అటు స్వామి కార్యం అవుతుంది గురుదక్షిణ కింద, ఇటు స్వకార్యం అవుతుంది కోట్లాది రూపాయలు జేబులు వేసుకోవడానికి ఇసుకతోని. అందుకే ఇవాళ నువ్వు కాళేశ్వరాన్ని ప్రారంభం చేస్తలేవు. వాళ్ళ పోరాటాలు వాళ్ళ వారసులకు వచ్చిన వాళ్ళం మేము. ఇవాళ నీ దుర్మార్గమైన కాంగ్రెస్ రాజ్యంలో వాళ్ళ వారసుడిగా కొట్లాడుతున్నాను నేను. అక్కడ మట్టి కనిపించిన మీ అందరిని ఒకసారి మళ్ళీ కూడా అదే చేస్తా. మళ్ళీ ఈసారికి ఒక్కటి రాడు, గుర్తుపెట్టుకో. ఒక్కడినే ఉన్నా ఒక్కడిని కూడా లేకుండా చేస్తా అక్కడ. మళ్ళీ శాసనసభకి రాకుండా చెప్పొచ్చిన ప్రతి ఒక్కటి చెప్పి చేసిన. జానారెడ్డి గారు 50 ఏళ్ళు కదా నీకు ఇక్కడ రాజకీయ జీవితం ఇచ్చింది ఈ ప్రజలు. ఎందుకు రాలే మాకు ఈ నీళ్లు? ఇవాళ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి కేసీఆర్ వచ్చిన తర్వాతనే అని చెప్పి నా రాజవరం ప్రజలు అడుగుతున్నారు. నా రాజవరం భూములు అడుగుతున్నాయి, నా మురిమాణిక్యం మేజర్ భూములు అడుగుతున్నాయి, నా సూర్యపల్లి భూములు అడుగుతున్నాయి, నా జాన్పాడు భూములు అడుగుతున్నాయి. ఎక్కడికి పోయినా ఈ నీళ్ళు ఇవాళ వస్తున్నాయి ఎన్ని రోజులు అని చెప్పి గట్ల నీళ్ళు ఇచ్చినాం.
హక్కుండి 50 ఏళ్ళుగా ఎదురు చూసిన పొలాలకి ఆ గొంతులు తడిపినాం మేము. నీ కాంగ్రెస్ దుర్మార్గం నుంచి బయటపడేసుకొని ఆ జిల్లాని ఇవాళ సస్యశ్యామలం చేసినాం. నల్లగొండకు నేనేం చేసిండో కేసీఆర్ ఏం చేసిండో అందరికీ తెలిసిన నల్గొండ జిల్లా ప్రజలకి. నీ చెత్త మాటలు ఉత్త మాటలు మాట్లాడి బూతు మాటలు మాట్లాడి తప్పించుకొని వచ్చిన ఆ క్షణానికి కానీ నేను ఛాలెంజ్లు చేయ, నేను అడుగుంటాను చెప్పలే. నేను చెప్తే వేరే తిరిగి ఉంటుంది. నాకు ఇంత దానికే కదా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రమ్మను చూస్తాం. ఇదా ఒక ముఖ్యమంత్రి స్థాయి? నేను ఒక్కరోజు మాట్లాడలే. కేసీఆర్ గారు మాట్లాడమంటారు. కేసీఆర్ గారి ఆలోచన వేరు, ఆ స్థాయి వేరు. నీకు పోల్చుకోవడం లేదు నువ్వు. కానీ నేను ఎన్నటి జిల్లాలో మాటలు మాట్లాడలే. 10 ఏళ్ళ అధికారం ఉందని ఏ ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయించలేను. ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, ఒక కాంగ్రెస్ కార్యకర్తను అరెస్ట్ చేయించలేను నేను 10 ఏళ్ళ జిల్లాలో. 100,000 సమావేశాలు పెట్టినాం. మాట్లాడితే రండలు, పేగులు తెంపడాలు, మెడలు వేసుకోవడాలు, కనుగులు బీగడాలు మేము చెయ్యం. కేసీఆర్ నేర్పిన సంస్కారం ఉంది మాకు. మానుకో, ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకొని, సరే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ చివరి రోజులైనా కనీసం జ్ఞానం తెచ్చుకో, మంచి మాట్లాడి నేర్చుకుంటే మంచిది అని చెప్పి నేను రేవంత్ రెడ్డికి సలహా ఇస్తా ఉన్నాను. వాస్తవమే, అప్పుడప్పుడు మనం ఎంత పంట చేంజ్ చేసుకున్నా కొన్ని లోటోపీస్ చెట్లు వస్తాయి, కొన్ని కలుపు మొక్కలు వస్తాయి. కొన్నిసార్లు అసలు చేసిన చేను కంటే అవే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అవే వచ్చినాయి నల్గొండ జిల్లాలో. తెలంగాణలో కూడా ఇప్పుడు అవే వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో విలన్ వచ్చి కూర్చుంటాడు చూడు, తాత్కాలికంగా ముఖ్యమంత్రి కుర్చీలో సినిమాలలో. ఇప్పుడు తాత్కాలికంగా విలన్ల మధ్య నడుస్తూ ఉంది. సార్, నాకు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం ఇష్టం లేదు, కానీ ఒక్క పని చేద్దాం. మీరు ఎవరు, నేను వేరే పిల్ల, మీరు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు, ఒక్కసారి వాళ్ళ ఊరికి వెళ్ళి ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది తీసుకునండి మీరే. నా ఊరు కూడా వెళ్ళి, ఇంకా నేను పుట్టి పెరిగిన ఇల్లు కూలగొట్టలే, ఇంకా అట్నే ఉంచిన, కొత్తది పక్కన కట్టినా, వీళ్ళ కొరికే సాక్ష్యం కొరకు అట్లే ఉంచిన, తీసుకొని రండి. నేను ఎక్కువ మాట్లాడి నాకు ఇష్టం లేదు వ్యక్తిగతమైన మాట్లాడడం. వ్యక్తిగత జీవితాల జోలికి నేను ఎన్నడూ పోను. వాళ్ళు రెచ్చగొట్టినా నేను దిగజారను. అట్లా కనుక వస్తే మీరే పోయిరండి, మీరు చెప్పండి, చూపించండి. ఇగో ఇది ఈయన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.